బీసీ డిమాండ్ల సాధనకై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, తీన్మార్ మల్లన్న, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ రైతుల తరహాలో బీసీ కులగణనపై బలమైన ఉద్యమం రావాలని మల్లన్న కోరారు. ఇక ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లపై ఎలాంటి పోరాటాలు చేయకుండా పాలకులు అమలు చేశారని, దీనివల్ల బలహీన వర్గాలు నష్టపోయారని పేర్కొన్నారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనం విజిటింగ్ కార్డ్ లీడర్స్ మాత్రమే, ఫైటర్స్ కాదు. ఇలా కల్వకుంట్ల కవిత గారు జైలు నుంచి రిలీజ్ అయితే ఫైటర్ వచ్చిందని చెప్పి మనల్లంతా ప్లకార్డు పట్టుకొని సిద్ధేశ్వర్ కాదా ఫైటర్, మన సంజయ్ కాదా, ఈడికొచ్చి మాట్లాడు. ఇదే సమూహం అంతా ఇట్లే ఖాళీ నడకన ఈ గాంధీ దవాఖాన దగ్గరికి పోతే దడక్కును అదురుకుంటుంది సర్కార్. అది ఎందుకు చెప్తానంటే సోదరులారా, మనము రోడ్డు ఎక్కంది, మనము ఐక్యతను ప్రదర్శించండి. నీ వాడికి జరుగుతున్న అన్యాయం మీద నువ్వు మాట్లాడకపోతే నీ గురించి కూడా ఎవరు మాట్లాడాలి. కాబట్టి అప్పటికి ఇప్పటికీ బీసీలలో సమూలమైన మార్పు కనిపిస్తా ఉంది. అప్పట్లాగా మనం పోయి చైతన్యపరచడం కాదు, ఆల్రెడీ వాళ్ళలో ఒక స్పార్క్ స్టార్ట్ అయింది. ఆ స్పార్క్ ని జస్ట్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఆ రకంగా మనం ముందుకు తీసుకుపోవాలి. కాస్ట్ సెన్సస్